అరుణాచలంలో జరిగిన సంఘటన అప్పన్న సన్నిధిలో చాలా దారుణమైన సంఘటన అని చెప్పుకోవాలి. నిజానికి అక్కడ ఉన్నవారు మరణించిన వారి తీరు చూస్తే కూడా నిజంగా చాలా ఘోరాతి ఘోరమైన తీరు అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే గోడ కూలిపోయి మరణించడం ఏంటి? ఏదైనా ఒక భక్తుడు ఒక దేవుని దగ్గరికి వెళ్తున్నాడంటే ఆశీర్వదించమని, నిండు నూరేళ్ళు బతకాలని ఆశీర్వదించమని, ఆయురారోగ్యాలు ప్రసాదించమని చెప్పి కోరుకుంటారు. కానీ ఇలా అక్కడికి వెళ్ళి చావును తన తావును తాను కొనుక్కునే విధంగా కోరుకునే విధంగా అక్కడికి వెళ్ళి మరణించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల దేవస్థానాల దగ్గర ఈ 4 సంఘటనలు జరుగుతున్న తీరు చూస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు గోడ కూలిపోయి మనుషులు చనిపోవడం ఏంటి? చాలా దారుణమైన సంఘటన అయితే కూడా అంటే గోడ అనేది ఒకవేళ ఏదైనా పురాతనమైన గోడలు ఉండి ఒకవేళ ఏదైనా కూలిపోయి ఏదైనా ఇదైపోయిందంటే అనుకోవచ్చు. కానీ కేవలం 6 రోజుల కిందట కట్టిన గోడ వర్షం వచ్చి కూలిపోవడం ఏంటో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. డెఫినిట్‌గా వచ్చేసి ఏది ఏమైనా కూడా ఏదైనా ఒక గోడను నిర్మించినట్టయితే కూడా ఒక వితిన్ 24 అవర్స్‌లో ఆ గోడ నిర్మించిన తర్వాత అక్కడ క్యూరింగ్ అయిపోతే ఆరిపోతే కూడా అసలు ఆ 24 అవర్స్ తర్వాత ఆ గోడను ఊడదీయాలన్నా కూడా కష్టం. అంత కష్టరహితంగా ఉంటుంది పడగొట్టాలన్నా కూడా. కానీ 6 రోజులు పూర్తిగా క్యూరింగ్ అయిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా అక్కడ ఉన్న జనాల మీద పడి అలా అక్కడ మరణించడం అనే తీరు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఏదైతే భద్రత లోపం అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అక్కడ చేసిన అధికారులు కావచ్చు, ఏర్పాట్లు చేసిన అధికారులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చెప్తున్న తీరు ఏంటంటే ఒక ఫ్లాగ్ ఒక ఫ్లెక్సీ ఊగినట్టు ఊగి పడిపోయింది అంటున్నారు. ఫ్లెక్సీ ఊగి పడినంత నాణ్యత లేకుండా కట్టడం ఏంటో అర్థం కాలేని విషయం. సో కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి సంఘటనలు అనేది. ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు. కానీ ప్రజలను, భక్తులను దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి దారుణమైన సంఘటనలు పదే పదే జరుగుతున్న తీరు చూస్తే నిజంగా